చక్రి మహాలక్ష్మి వాళ్ళ నాన్నతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అసలు మిమ్మల్ని తండ్రిగానే తను ఒప్పుకోవటం లేదు. మీరు ప్రేమించట్లేదని, మీరు తనని ఇష్టపడట్లేదని తను నాతో చెప్తుంది అని అంటే, ఏంటి నా కూతురుపై నాకు ప్రేమ లేదంటావా? నన్ను తను బాధ ఇష్టపడట్లేదని అంటావా? అంటే, అవును మీరు తండ్రిగా తనకి సరిగ్గా చూసుకోలేదని మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. మిమ్మల్ని తండ్రిగా తను ఒప్పుకోవటం లేదు అంటే, నువ్వు నా ఈగోని టచ్ చేసావురా. నిన్ను ఖచ్చితంగా నా కూతురు నన్ను ప్రేమిస్తుందని, నా కూతురు నా మాట కాదనదని నీకు తెలిసేలా చేస్తానని, నువ్వు కట్టిన తాళిని నీ మొహం మీద విసిరికొట్టి నా కూతురు నా దగ్గరికి వచ్చేలా నేను చేసి చూపిస్తాను అని చక్రి మాటలకు కోపం తెచ్చుకున్న మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే ఆవేశంగా మాట్లాడుతూ ఉంటాడు. చూస్తూ ఉండు, కొన్ని రోజుల్లో నా కూతురు నా మాట ఎలా విందో నేను కూడా చూస్తాను. నీ మొహం మీద నీవు కట్టిన తాళిని విసిరికొట్టి మరి నేను చెప్పిన మాటే తను వింటుంది అని చెప్పి ఆవేశంగా చక్రితో ఇక వాడిని మాట్లాడి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే చక్రి అయితే అలాగే చూస్తూ ఉంటాడు. అది కూడా చూస్తానే మిమ్మల్ని అసహ్యించుకుంటుంది, ఖచ్చితంగా తను మీ మాట వినదు అని చెప్పి చక్రి కూడా ఎక్కడ తగ్గకుండా గట్టిగా సమాధానం చెప్తూ ఉంటాడు. దాంతో చాలా కోపం వస్తూ ఉంటుంది మహాలక్ష్మి వాళ్ళ నాన్నకి. కానీ వీడి మీద కోపగించుకోవడం మంచిది కాదని మౌనంగా అక్కడ నుండి వెళ్ళిపోయి ఒక రోజైతే చక్రి వాళ్ళ ఇంటికైతే మహాలక్ష్మి వాళ్ళ నాన్న వస్తూ ఉంటాడు. దాంతో మహాలక్ష్మి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. నాన్న మీరు వచ్చారా అనేసి అంటూ ఉంటుంది. అక్కడ కూర్చోగానే అక్కడ ఉన్న దుమ్ముని చూసి మహాలక్ష్మి పరిస్థితిని చూసి చాలా బాధపడుతూ ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం తను వచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది. ఇక మహాలక్ష్మిని చూసిన అతనైతే చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటాడు. మాధవ అలాగే ఇంట్లో అందరూ కూడా చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటే, కన్నా ఇతను ఎందుకు వచ్చాడు, మళ్ళీ వదిన తీసుకుని వెళ్ళిపోతాడా ఏంటా అనేది టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి వాళ్ళ నాన్నగారు అయితే వచ్చిన విషయం చెప్పగానే అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు.